సర్వోన్నతుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామంలో ఇదిగో వాక్యము అనేక ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మీ అందరూ కూడా తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఈ నూతన దినము, ఈ శుభ గడియ మనకు దయచేసినందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన మాట విన్నవారు బహుగా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కావున ఈరోజు మనతో మాట్లాడుతున్న వాక్య సందేశము, ఆయన మాట విన్నవారు బహుగా ఆశీర్వదించబడతారన్న అంశం మీద కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రతి సంగమ బైబిల్ గ్రంథంలో అనేకమైన మాటలు, అనేకమైన ఆశీర్వాదములు, అనేకమైన దీవెనలు, అనేకమైన కృపలు, అనేకమైన కరుణ కటాక్షం కలిగిన మాటలు ఉన్నాయి. అయితే అవన్నీ కూడా మనిషిని ఆశీర్వదించడానికి, దీవించడానికి, మహిమపరచడానికి, ఘనతను రప్పించడానికి ఉపయోగపడతాయి. కానీ ఇవన్నీ మనం పొందుకోవాలంటే మొట్టమొదటిసారిగా ఆయన మాట మనము వినాలి. ఎవరు వినాలి? ఇది ఎవరు వినాలి? బోధించేవారు వినాలి. మొట్టమొదటిసారిగా బోధించేవారు వినాలి. విని ఆ మాటలను ప్రకటన చేయాలి. ప్రకటన చేసినప్పుడు విన్నవారు కూడా మాటలు వినాలి. అది బోధించేవారు వినాలి. బోధన విన్నవారు కూడా తండ్రి యొక్క మాటలు వింటేనే అది ఇరువురికి కూడా ఆశీర్వాదకరంగా మారుతుంది. నాటి నుంచి నేటి వరకు అనగా మినిమం ఇప్పటికీ కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి తండ్రి చెబుతూనే వస్తున్నాడు. మనకి పాఠం నేర్పిస్తూనే వస్తున్నాడు. మనకి హితబోధ చేస్తూనే వస్తున్నాడు. ఇప్పటికీ కూడా ఇంకా చేస్తున్నాడండి. హల్లెలూయా. ఇది మనం 3వ తరగతిలో ఉన్నాం. అంటే 3వ తరగతి అంటే ఏంటి? పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాం. తండ్రి కాలం వెళ్ళిపోయింది, కుమారుడి కాలం వెళ్ళిపోయింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన మాట వినకపోతే మానవిక జీవితము వారు ఎలాగున్నది వ్యర్థమని వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో. కనుక ప్రతి సహోదరులారా, ఈ యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారు గ్రహించుకోవాలి. నిజమే కదా, ఈ మాట నా కోసము, నా భవిష్యత్తు కోసము, నా జీవితాన్ని వెలిగించడం కోసము, నా జీవితాన్ని మంచి మార్గంలో నడిపించడం కోసమే కదా చెప్తున్నాడు పరమ తండ్రి, చెప్పిస్తున్నాడు పరమ తండ్రి అని మనం గ్రహించుకుంటే ఒకవేళ ఒడిదొడుకులు రాకుండా ఉండవండి. చూడండి, ఇప్పుడు ఎంత పెద్ద వాడైనా సరే షిప్ కదా, ఆ సముద్రం మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు ఊగుతూ ఉంటుంది. పెద్దదే, బరువు కలిగిందే, కొన్ని వందల మందిని అది సురక్షితంగా తీసుకెళ్ళింది. అయినా అది సముద్రం మీద వెళ్ళేటప్పుడు అటు ఇటు ఊగుతుంటుంది, సహజం. అలాగే మనం కూడా ఈ లోకంలో ఉన్నాం కనుక ఒకసారి ఇలా ఉండొచ్చు, ఒకసారి అలా ఉండొచ్చు. ఒకసారి సుఖం రావచ్చు, ఒకసారి కష్టం రావచ్చు. ఒకసారి లాభం రావచ్చు, ఒకసారి నష్టం రావచ్చు. ఒకసారి ఆరోగ్యం పోవచ్చు, ఒకసారి ఆరోగ్యం ఉండవచ్చు. అంత మాత్రం మనము తొట్టిల్లిపోకూడదండి. హల్లెలూయా. పడిపోకూడదు. ఎప్పుడు కూడా ఒకే మనస్తత్వం కలిగి ఉండాలి. శరీరాన్ని విడిచిపెట్టండి. శరీరం కాదు కానీ మనస్తత్వం కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, ఆ విధానంలో మనం ఎప్పుడైతే జీవిస్తామో, పరమతండ్రి నాడు చెప్పిన మాట ఈరోజు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మరి ఏం చెప్పాడు, ఎవరికి చెప్పాడు, ఎందుకు చెప్పాడు, చెప్పవలసిన అవసరం ఏముంది అన్న అంశాన్ని మనము ఈరోజు వాక్య ధ్యానంలో చూసుకుంటే, యెహెజ్కేలు కాలంలో బూజీ కుమారుడైనటువంటి యెహెజ్కేలుకు ఈ మాట చెప్పమన్నాడు. 2వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు అక్కడ చూసినప్పుడు అక్కడ అంటాడు కదా, ముందుగా ప్రవక్తని యెహెజ్కేలు చెప్పిన మాట ఏమిటి, ఈరోజు మనకు చెప్తున్న మాట ఏంటి? ఎందుకంటాను, ఒక మనిషి ఒక మాట చెప్పినప్పుడు దాన్ని నిదానించి విని ఆలోచించాలి. కానీ కొంతమంది అయితే మరో రకంగా దాన్ని అర్థం చేసుకుంటారు. ఎవరైనా బూజీ కుమారుడైనటువంటి యెహెజ్కేలు కాలంలో ఆయన తండ్రి పిలుపు మేరకు సేవ చేస్తున్న కాలంలో, ప్రవక్తగా ఎంచబడిన కాలంలో
ఆయనకు దర్శన రూపముగా చెప్పిన నీతి సూక్తి ఈరోజు మన పాఠంలో చూసుకుందాం. 2వ అధ్యాయంలో చూసుకుంటే అక్కడ అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. మొట్టమొదటి చెప్పిన మాట ఎవరు చెప్పాడండి? ప్రవక్త హెస్కేలు చెప్పాడు. అలాగే భక్తులకు చెప్పాడు. అలాగే నాటి సేవకులకు చెప్పాడు. నాటి యాజకులకు చెప్పాడు. నాటి బోధకులకు చెప్పాడు. ఇప్పుడు మనకే చెప్తున్నాడు. మొట్టమొదటిసారిగా ఏం చేయాలి? చెప్పేవాడు ఆయన చెప్పే మాటను వినాలి. ఈరోజు అవన్నీ కూడా తారుమారైపోయింది. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు, ఎవరి హృదయానికి ఏది వస్తుందో అదే మాట్లాడుతున్నారు, అదే చెప్తున్నారు, అదే బోధిస్తున్నారు, అదే నేర్పిస్తున్నారు, అదే నేర్చుకుంటున్నారు కూడా జనం. ఆ బాటలోనే నడుస్తున్నారు. అందుకే నేను అనుకుంటాను, ఒకవేళ తండ్రి యొక్క ఆశీర్వాదం మనం పోగొట్టుకుంటున్నామేమో ఒకవేళ అని నేను అప్పుడప్పుడు తలంచుకుంటుంటానండి. ఆయన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నామేమో మనం. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, మనం చేసేది 2. ఆయన చెప్పేది 2, మనం చేసేది 4. ఇలాగే ప్రతి విషయంలో కూడా ఎడమకి కుడికి తొట్టిల్లిపోతున్నాము. 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి ఇంచుమించుగా 7వ వచనం వరకు చూసుకుంటే ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలీయులు మూర్ఖులు, ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసేవారు, ఇశ్రాయేలీయులు నిన్ను అసహించుకునేవారు. ఓ హెస్కేలు, అయితే నీవు నిబ్బరం కలిగి ఉండు, నా మాట ముందు విను అని చెప్తూ, నీవు నిబ్బరంగా ఉండు, నువ్వు నిలకడగా ఉండు, నీవు భయపడకు, నీవు దిగులు చెందద్దు, నేను మోషేకు తోడే ఉన్నట్లుగా. ఇంతకీ హెస్కేలు ఎవరు? మోషేకు శిష్యుడు. ఆయనకు తోడే ఉన్నట్టుగా నేను కూడా నీకు తోడే ఉంటాను అని వాగ్దానం ఇచ్చాడు. అందుకే హెస్కేలు ఆ దినాల్లో ఆయన మాట విన్నాడు. కొంతకాలము ఇశ్రాయేలు మీద ప్రవక్తగా ఆయనను ఉంచాడు. ఆయనతో కొన్ని అద్భుత కార్యాలు కూడా చేయించాడు తండ్రి. ఈరోజు మనం ఎలా ఉన్నాము మనం ఆలోచించుకుందాం. ఎవరిని కూడా విమర్శించవలసిన పని లేదండి. ఎవరిని కూడా వేలు పెట్టి చూపించే అధికారం మనకు లేదు. మనం కూడా అట్టి రీతిలో మనం జీవించాలి. అక్కడ చెప్తున్నాడు, ఓ నరపుత్రుడా, నా మాట శ్రద్ధగా విని, నీవు నిలకడగా ఉండి నా మాట విను. అటు ఇటు పరిగెత్తు, విని వినలేనట్టుగా కాదు. అలా విని వినలేనట్టుగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావా, నీవే చెడిపోతావు, నీ వల్ల అనేకులు పాడైపోతారని చెప్తున్నాడు. ఇశ్రాయేలు యొక్క గుణం కోసం చెప్తున్నాడు ఈయనకి. ఎందుకంటే నాటి ఇశ్రాయేలు హెస్కేలు తెలియదండి పాపం. ఎందుకంటే నాటి ఇశ్రాయేలు యొక్క జీవితం ఏంటో ఈయనకి తెలియదు. ఈయన మధ్యలో వచ్చాడు కనుక చెప్తున్నాడు, ఇదిగో నా ప్రజలు ఇశ్రాయేలే, వారు ఎలాంటి వారు, ఇదిగో వారి గుణాలు నీకు ముందుగా చెప్తున్నాను, వారు నీ మాట వినరు. 1. 2వది, వారు మూర్ఖులు. 3వది, నిన్ను విమర్శించేవారు. 4వది, వారు నిన్ను దూషిస్తారు. కానీ నువ్వు నిబ్బరం కలిగి ధైర్యం తెచ్చుకొని భయపడకుండా వారి మధ్యకి నిన్ను పంపిస్తున్నాను గనక నీ జాగ్రత్తగా ఉండి నీ భయపడకుండా నేను చెప్పిన మాట వారు చెప్పు. వారు వినను వినకపోయినను. ఈ 7 వచనాల్లో ఈ మాట 2 సార్లు రాయబడింది. వారు వినను వినకపోయినను నువ్వు చెప్పు. 1వ వచనం నుంచి 7వ వచనాల వరకు మనం పరిశీలిస్తే అక్కడ ఇదే మాట వినను వినకపోయిన మాట 2 సార్లు రాయబడి ఉంది. వారికి గుణాల కోసం చెప్తున్నాడు, ముందుగానే చెప్పాడు. ఎందుకంటే వారు చెప్పకుండా వారి మాటలకు భయపడో, లేకపోతే వారి ప్రవర్తనకు భయపడో వెనక్కి తిరిగి వచ్చేస్తారేమో, నేను ఇచ్చే ఆశీర్వాదం వారు పోగొట్టుకుంటారేమో అని ముందుగానే వారి గుణగుణాల కోసం చెప్పి. ఇప్పుడు కూడా అంతే కదండి. ఇప్పుడు కూడా అంటే ఒక మనిషి యొక్క గుణం ఏంటో మనకి తెలిస్తేనే వారితో స్నేహం చేయాలా, విడిపోవాలా, వారికి ఉపకారం చేయాలా, చేయకూడదా, వారి మాట వినాలా, వినకూడదా స్పష్టంగా తెలిసిపోతుంది. ఆ మనిషి కోసం మనకు తెలియకపోతే మనం మోసపోతాం. అలాగే యెహెజ్కేలు కాలంలో కూడా ఈయన ఎక్కడైతే భయపడతారేమని వారి గుణగుణాల కోసం ముందుగానే చెప్పేసాడు పర్వతండి. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే ఆయన మాట విన్నాడో దాన్ని నమ్మి ఆయన ఏం చేశాడు, ప్రవక్త యెహెజ్కేలు వారిని నడిపించాడు. కొంతకాలం వారితో ఉన్నాడు, బోధించాడు. కానీ ఆ కాలంలో కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. వారి మూర్ఖులు, జాగ్రత్త, వారి మధ్యకి నేను పంపిస్తున్నాను. ఇదే మాట అన్నాడండి తన కుమారుడైన మెస్సీ గారు తన శిష్యుని చూసి, ఇదిగో తోడేళ్ళ మధ్యకి మిమ్మల్ని పంపిస్తున్నాను అన్నాడు.
జాగ్రత్త. తోడేని మట్టుకు మేము పంపిస్తున్నాను. మత్తయి సువార్తలో ఉంటాయి మాటలు. తోడేని మట్టుకు నేను పంపిస్తున్నాను కనుక మీరు జాగ్రత్త వహించండి. ఇక్కడ 2 రకాలు కలిగిన మనుషులు ఉన్నారండి. ఒకటి క్రైస్తవులు ఉన్నారు. రెండోది వేరే మనుషులు కూడా ఉన్నారు. అయితే ఈరోజు మనం చూస్తున్నాము తోడేళ్ళు ఎవరు? తోడేళ్ళు లాంటి స్వభావం కలిగిన వారు ఎవరంటే నాడు తండ్రి చెప్పిన ప్రకారంగా మన క్రైస్తవులోనే ఉన్నారు వాళ్ళు. మన దగ్గర ఉంటూ, మన దగ్గర తింటూ, మన యొక్క గుణాలు తెలుసుకొని కూడా శత్రువుకు సహాయం చేస్తున్నారండి. అది విచిత్రం. ఎవరో కాదు, కుటుంబ సభ్యులే. శత్రువు అని తెలిసి కూడా వారికి సహాయం చేస్తున్నారు. కానీ పరమ తండ్రి వారిని ఉంచడండి. వారికి పనిష్మెంట్ ఇస్తారు. ఎందుకంటే తన పిల్లలను పాడు చేసే వారిని ఎవరినైనా సరే పనిష్మెంట్ ఇస్తారు. దావీదుని చంపాలని చూసుకున్న తన కుమారుడైన అబ్షలోముని ఏం చేశాడండి? కన్న కొడుకే కదా దావీదు కన్న కొడుకే కదా అబ్షలోము. తండ్రి ఏం చేశాడు? భూమి మీద రాకుండా చేశాడు. ఎందుకు? తన బిడ్డలను హింసించే వారికి, తన బిడ్డలు ఆయన మీద ఆనుకున్న వారికి ఎవరైనా ఇంటివారు కానీ బయట వారు కానీ హాని చేస్తే వాళ్ళని అణిసివేస్తారండి. ఇది తప్పదు. ఇది నేనన్న మాట కాదు, తప్పదు. అది ఎవరన్నా సరే. అందుకే నేనంటాను, ప్రతి సంగమా, మీరు ఆయన మాట విని వాటి ప్రకారంగా జీవించి శత్రువులను పక్కన పెట్టండి, మిత్రులను మీరు చేర్చుకోండి. ఇప్పుడు జరిగేది ఏంటంటే, కుటుంబంలో జరిగేది ఏంటంటే, సమాజంలో జరిగేది ఏంటంటే, మిత్రులందరినీ అంటే కావలసిన వాళ్ళందరినీ దూరం పెట్టి అవసరం లేని అందరూ కూడా పక్కన పెట్టుకుంటున్నారు. అది ఎలా ఉంటుందంటే, పక్కలో పామును పెట్టుకొని పడుకున్నట్టే. దానికి ఎంత పాలు పోసినా, ఎంత మంచి ఆ గుడ్లు పెట్టి పెంచినా అది ఏదో కూడా నేను కాటు వేయక తప్పదు. జాగ్రత్త. సమాజం అలాగుందండి, సంఘం అలాగుందండి, మనుషుల యొక్క ప్రవక్తలు అలాగుంది. జాగ్రత్త ప్రియ సహోదరులారా, జాగ్రత్త. ఈ యొక్క మాటలు వింటున్న మీరు కూడా తండ్రి మాట విని దాని ప్రకారంగా జీవించాలా? ఓకే, అంతా కూడా బాగానే ఉంటుంది. లేదు, ఎవరికైనా మీరు హాని చెయ్యాలి, మీ మాటలకు అవసరం లేదు అన్నారా, పతనం అయిపోతాం. మనమే పతనం అయిపోతాం, వాళ్ళేం కాదు. తండ్రి నాశనం అయిపోడు. అందుకే అన్నాడు, ఎక్కడైతే హెచ్కేలు దారి తప్పుతాడేమని ఆయనకు బోధిస్తూ, ముందు నా మాట నువ్వు విన్నప్పుడు నీకు మాట చెప్తున్నాను, ఇదిగో నా ఇశ్రాయేలు ప్రజల దగ్గర నేను పంపిస్తున్నాను కనుక వారు మూర్ఖులు, వారు బలహీనులు, వారు అహంకారులు, వారు జ్ఞానం లేని వారు. నీవు నా మాటలు చెప్పు. వారు వినునా వినకపోయినా నువ్వు వారికి బోధించు. ఎందుకంటే వారిని ఫినిషింగ్ టచ్ నేను ఇస్తానంటున్నాడు, చివరలో నేను చూసుకుంటాను అన్నాడు. ఎందుకంటే ఒక మాట మనం చెప్పినప్పుడు దాన్ని విని దాని ప్రకారంగా జీవించామా పర్వాలేదు. వినలేదనుకో ఏదో ఒక రోజు నీకు పనిష్మెంట్ ఇస్తాడు. అది పరమ తండ్రి కావచ్చు, లేదంటే నీ బంధువులే కావచ్చు, లేదంటే నీ భర్త భార్యలే కావచ్చు, నీ కన్నబిడ్డలే కావచ్చు. ఆ యొక్క దుష్ట కాలము మన మీద తెచ్చుకోకుండా ఉండాలంటే నీవు ఏం చేయాలంటే, ఆయనకు భయపడే మాట వింటే నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవన విధానం బాగుంటుంది, నీ ఆలోచన శక్తి ఇంకా మెరుగుపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నిన్నే కాకుండా నీ తరాల వాళ్ళందరూ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ కాలంలో చెప్పబడిన మాట. కానీ ఇప్పుడైతే ఆయన ఒప్పుకోవట్లేదు. ప్రతి వారు కూడా వినవలసిందే. క్రైస్తవులైన వారు జాగ్రత్త ప్రియ సంగమా. అప్పుడు వినకపోయినా చెప్పమన్నాడే, అప్పుడు క్షమించేశాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలో మనం ఉన్నాము గనక ఈ 3వ కాలంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? చాలామంది ఇది అంటారండి, వారు వస్తే రానియండి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి, అవసరమైతే ఉపవాసం ఉండాలి, అప్పుడు తండ్రి వాళ్ళు మారుస్తాడు. మూర్ఖత్వం అంటాను నేనైతే ఖచ్చితంగా మూర్ఖత్వం అంటాను. ఆ కాలం వెళ్ళిపోయింది. చెల్లిపోయింది. ఇప్పుడు అదే కుదరదు. ప్రతి వారు కూడా ఆయనకు లోబడాలి. నాకు నీకు కాదు, నీ మాటకు నా మాట కాదు, తండ్రి మాటకు లోబడితేనే ఆశీర్వాదం. చాలామంది ఈ భ్రమలో బ్రతికేస్తున్నారు. మీరు ప్రార్థన చేయాలండి, తప్పదు. శత్రువుని ప్రేమించమన్నాడు కదా, మంచిదే. మరి ఆ శత్రువుడు నిన్ను ప్రేమిస్తున్నారా? నిన్ను వాళ్ళని పొరుగుని ప్రేమించమన్నాడు మెస్సీ గారు. అంటే ఏంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు నీవు వారిని ప్రేమించమన్నావు, మంచిదే. మరి వారు నిన్ను ప్రేమిస్తున్నారా? వారికి విరోధంగా ఉన్నారా? విరోధంగా ఉంటే వారు దూరంగా ఉండమంటున్నాడు. కీర్తన భాగం 1వ అధ్యాయంలో మొదటి మాట, నీకు విరోధంగా ఉన్న వారికి నువ్వు దూరంగా ఉండు. వారు ఎవరైనా కావచ్చు. కానీ చాలామంది అలా చేయకే మోసపోతున్నారు, నష్టపోతున్నారు.
అందుకే నేను అంటాను కదా, నేను అనడం కాదు, వాక్యం బోధిస్తుంది. వాక్యం 2 అంచుల ఖడ్గం గలది. అంటే అటు ఇటు కూడా పదును ఉంటుంది. మనం ఏ పదునుకు తెగాలో ఏ పదునుకు తెగకూడదో మనం తెలుసుకోవాలి. అందుకని అంటున్నాడు కదా, నా మాట విని వారు ప్రకటించేయి. వారు వినినా వినకపోయినా, ఎందుకంటే వారి పూర్వీకులైన వారి పితరులకు నేను ఒక వాగ్దానం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అబ్రాహాంకి ఇచ్చాడు. అలాగే ఇస్సాకి ఇచ్చాడు. చివరిగా యాకోబుకి ఇచ్చాడు. ఆ యాకోబు, నీ గర్భవాసన పుట్టిన వారిని నేను కాపాడుతాను. వారి తరాల వరకు కూడా వారిని కాపాడుతాను. వారికి వచ్చిన భయం ఏమి లేదు. కనుక నీవు దిగులు చెందొద్దు. నీ సంతతి భూమి మీద విస్తారంగా ఉండడానికి నేను ఆస్వాదిస్తాను. నీలోంచే రాజులను పుట్టిస్తాను. నీలోంచే గనులను రప్పిస్తాను. నీలోంచే జ్ఞానులను రప్పిస్తాను. ఇది నా వాగ్దానము అని 32 అధ్యాయం ఆదికాండంలో ఇచ్చిన వాగ్దానము ఇదిగో నెరవేరుస్తున్నాడు. ఎంతవరకు నెరవేర్చాడు? ఇన్ని వరకు. చివరికి ఏమైందో ఇశ్రాయేలుకి జీవితం ఎలా ముగించబడిందో మనకు తెలుసు. కానీ ఆ దుస్థితి మనం తెచ్చుకోకూడదనే ఈ వాక్యాన్ని మేము ముందు పెడతాం. ప్రతి సంగమా, దేవుని యొక్క కోపానికి మనం గురి కాకూడదు. ఆయన ఆశీర్వాదానికి పట్టభద్రంగా ఉండాలి. అది ఇప్పుడేం చెప్తున్నానంటే, ఈ పరిశుద్ధాత్మ కాలం చెప్పే మాట ఏంటంటే, అప్పుడు అంటారు కదా, అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 30 వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యాలు 17 అధ్యాయం 30 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ అజ్ఞాత కాలాన్ని తండ్రి చూసి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది అక్కడ ఉన్న వాక్యం. బైబిల్ చూసుకోండి. ఆ అజ్ఞాత కాలం ఏంటి? వారు మూర్ఖులుగా ఉన్నారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే అప్పుడు వారి జీవన విధానం వేరు. అప్పుడు వారు చేసిన క్రియలు వేరు. ఇప్పుడు జీవన విధానం వేరు. ఇప్పుడు మనం చేసిన తలంపు ఉద్దేశాలు వేరు. అప్పటికప్పుడు చాలా డిఫరెన్స్ వచ్చింది, తేడా వచ్చింది కనుక మీరేం చేయాలంటే, నాటి వల్ల ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడాలంటే, నా రాజ్యానికి వారసురాలుగా ఉండాలనుకుంటే, నేనే మీకు తండ్రినే అని మీరు అనుకుంటే, మీరు నాకు బిడ్డలే అని అనుకుంటే, ఇప్పుడైనా సరే మీరు అందరూ అంతటా ప్రపంచం అంతగా చెప్పిన మాట, అందరూ కూడా మారు మనసు పొందిన మాట వినాలి అని మనుషులకు మాత్రమే ఆయన ఆజ్ఞాపించిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మనం మర్చిపోతున్నాము. ఇది మర్చిపోయి ఈ మాటను పక్కన పెట్టి వినకపోయినా చెప్పమన్నారు కదండి. వారు మారకపోయినా వారి కోసం ప్రార్థన చేయమన్నారు కదండి. అంటే అదే తండ్రి చెప్పిన మాట. ఇర్మీయా గ్రంథం 14 అధ్యాయం 11 వచనంలో చూసినా, లేకపోతే ఇర్మీయా గ్రంథం 11 అధ్యాయం 14 వచనం చూసినా, 2 చోట్ల కూడా ఒకటే మాట రాయబడిందండి. అంటాడు ఇర్మీయా అంటాడు, ఇర్మీయా, ఈ ప్రజలు మేలు పొందుకున్నట్లుగా నీవు వారి కోసం ప్రార్థించవద్దు. పిసుకుపోయాడండి పరమ తండ్రి. ఇప్పుడు చెప్పండి, మీ ప్రార్థన ప్రతిఫలం ఉంటుందా? అలాంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేయవచ్చా? చేయమని బైబిల్ చెప్తుందా? నేను చెప్పడం కాదు, పరమతండ్రి చెప్పాడా? చేయొద్దు అంటున్నాడు. ఎందుకంటే వారి కోసం నువ్వు ప్రార్థన చేసినా, నువ్వు ఉపవాసం ఉన్నా సరే అది వ్యర్థమే. కానీ ఎందుకంటే నేను చాలాసార్లు వాళ్ళకి చెప్పాను, నేను మాట వినలే, నేనే విడిచిపెట్టేస్తున్నాను కనుక ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, మొత్తుకున్నా, ఏం చేసినా, విజ్ఞాపన చేసినా అది నేను వినను అని ఖచ్చితంగా చెప్పి, వినలేనప్పుడు నువ్వేం చేయడం. అందుకంటున్నా, ప్రపంచాన్ని చెప్పిన మాట నాటి ఇశ్రాయేలు కోసం కాదు, ఈరోజు మనకు చెప్తున్న మాట. ఆయన మాట వినవారు ఆశీర్వాదం అండి, విన్నవారు ఆశీర్వాదం. జాగ్రత్త ప్రియ సహోదరులారా, కాలము మారిపోతుందండి. శత్రువులను ప్రేమించమని చెప్పాడే కానీ ఆ శత్రువు కూడా నిన్ను ప్రేమించాలి కదా. శత్రువు మీద కనికరం చూపించమని చెప్పాడు. మరి ఆ శత్రువు నీ మీద కనికరం చూపించాలి కదా. నేను అందుకంటాను, ఏది కూడా వన్ సైడ్ సరిపోదు. ఒక పక్కది ఉంటే కుదరదు, 2 పక్కలు ఉండాలి. ఒక చేతితో మనం తప్పట్లు కొట్టగలమా? శబ్దం వస్తుందా? ఒక చేతితో కొడితే రెండో చెయ్యి కూడా కలపాలి. అలాగే అవతల నుంచి కూడా ఉన్నప్పుడు అది శబ్దం వస్తుంది. అలాగే ఆశీర్వాదం అనేది, దాని దీవెన అనేది అవతల వారు కలిపితేనే అది దీవెనకు అవుతుంది, ప్రార్థన అవుతుంది తప్ప ఒక సైడ్ కుదరదని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకోవాలి. అందుకే అక్కడ వినకపోయినా చెప్పమన్నాడు, ఇక్కడ ప్రతి వారిని కూడా వినమన్నాడు. మరి ఆ కాలం వెళ్ళిపోయింది. ఈ కాలంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి, ఆయన మాట వినాలి. విన్నప్పుడు సేవకులంటే, విశ్వాసులంటే, సువార్తికులంటే ప్రతి ఒక్కరు కూడా మాటకు లోబడవలసిందే. లోబడినప్పుడే వారికి ఆశీర్వాదం అని ఖచ్చితంగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, కృపమేయడా నీకు స్తోత్రములు.
ఈ ఉదయకాల సమయంలో నా ప్రభుని వాక్కు ద్వారా మరొకసారి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రం. నిజమైన కాలం చిల్లిపోతుంది. మీరు మాకు ఇచ్చిన ఆయుష్కాలం. అయ్యా దినాలు జరిగిపోతున్నాయి. మీరు మాకు ఇచ్చిన దినాలు. అయినా మాలో జ్ఞానం లేక అవివేకులో ఉన్నాం మేము. క్షమించి మూర్ఖత్వంగా మాట్లాడుతున్నామేమో క్షమించి అయ్యా నీ నామాన్ని కనపరుచుకునేలాగును నిన్ను కృప చూపు నాయన నీవు మా పట్ల కృప చూపులాగును అయ్యా నీ కనికరం చూపించి అయ్యా మేము మూర్ఖుల వాళ్ళే అహంకారం వాళ్ళు కాకుండా నీవు చెప్పిన మాట ప్రతి ఒక్కరు విని నీ నుంచి ఆశీర్వాదం పొందుకునే భాగ్యం కలుగు చేసి చెడును విమర్శించి మంచిని ఆకర్షించుకునే గుణం మాకు దయచేస్తావని మా ప్రియ రక్షకుడన్న క్రీస్తునామని ప్రార్థనలు అడుగుతున్నాను పలుకుతండి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. మీ అందరికీ కూడా మరొకసారి పలుకుతండి నామలో వందనాలు. మరి వాక్యం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, సంతోషం. చేయలేని వారు చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఆయన జీవుల స్థలం మీ మీద ఉండును గాక. ఆమెన్.